హలో అండి, ఈరోజు మనం కడప డిస్ట్రిక్ట్లోని నందలూరు దగ్గర ఉన్న సిద్ధవటం కోట 800 సంవత్సరాల నాటి ఒక పురాతనమైన కోట గురించి, దాని విశిష్టత, పాలించిన రాజులు, అది ఇప్పుడు ఏ కండిషన్లో ఉంది, దాన్ని చేరుకోవటం ఎలా, ఇవన్నీ మీకు ఈ వీడియోలో నేను పూర్తిగా వివరిస్తాను. చివరిదాకా చూడండి, ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే కామెంట్స్, మీరిచ్చే లైక్స్ మా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో పెన్నా నది ఒడ్డున ఉన్న సిద్ధవటం కోట సుమారు 700 నుంచి 800 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన నదీ తీర కోట. ఈ కోటను శ్రీశైలానికి ప్రవేశ ద్వారం అని కూడా పిలుస్తారు. ఈ కోట యొక్క చరిత్ర చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఎస్పెషలీ ఈ చుట్టుపక్కల ఉన్నవారు మాత్రమే ఈ కోట గురించి తెలుసుకొని ఇక్కడికి వస్తుంటారు. ఇది 1303వ సంవత్సరంలో తుళువ రాజవంశానికి చెందిన మట్టిరాజు ఈ కోటను నిర్మించారు. అటు తర్వాత విజయనగర సామ్రాజ్యం ఈ కోటను అభివృద్ధి చేసింది, విస్తరించింది. కొంతకాలం ఈ కోటను బ్రిటిష్ వారు కూడా ఈ ప్రాంతంలో ఆక్రమించుకొని దీన్ని పరిపాలించారు. ఈ కోట హిందూ మరియు ఇస్లామిక్ నిర్మాణం యొక్క ఆర్కిటెక్చర్ మనకు కనపడుతుంది. ఇందులో ఒక మసీదుతో పాటు హిందూ శిల్పాలు, అమ్మవారి గుడి ఉన్నట్టుగా ఇక్కడ చెప్తుంటారు. ఈ కోట నిర్మాణం కోసం గ్రానైట్ రాళ్లను ఉపయోగించారు. గట్టిగా పటిష్టంగా ఉండేలా కోట గోడలు, బురుజులు నిర్మించారు. కోట పెద్ద విస్తీర్ణంగా లేకపోయినా లోపల మేము మా నడక సాగించాం. అక్కడ కనిపించే శిల్పాలు, పడవేసిన డెస్ట్రాయ్ చేసినటువంటి శిల్పాలు మీరు చూస్తున్నారు. ఇక్కడ ఆదరణకు నోచుకొని శిల్పాలన్నీ ఇట్లా కళావిహీనం చేసి మొండెముతో సహా దీన్ని డెస్ట్రాయ్ చేసి ఇక్కడ పడేశారు. సో ఇలాంటి శిల్పాలు మీకు ఈ కోటలో చాలా ఎక్కువ కనపడతాయి. వీటిని చూసినప్పుడల్లా మన కళా సంస్కృతి, మన ఎంతగా మనం పరాయి పంచన పడినప్పుడు ఎంతగా మన సంస్కృతిని పాడు చేశారన్నది ఇది నిదర్శనం. సిద్ధవటం కోటను విజయనగర చక్రవర్తిగా వీర నరసింహరాయలు పరిపాలిస్తున్న కాలంలో సంబెట గురువరాజు పరిపాలించేవారు. ఆయన పరిపాలనలో స్త్రీలను అత్యంత ఘోరంగా అవమానించి మరి ప్రజల నుంచి ధనం తీసుకుంటూ ఉంటాడు అన్న విషయాన్ని కూచిపూడి భాగవతులు తన ప్రదర్శన ద్వారా తెలిసిన వీర నరసింహరాయలు అతనికి మరణశిక్ష విధిస్తూ సైన్యాన్ని పంపారు. ఆ సైన్యం గురువరాజును చంపేసి ఆ కోటను వశపరుచుకున్నారు. కృష్ణదేవరాయల అల్లుడు వరదరాజు ఈ కోటను పాలించాడు. అంతకుముందు ఈ కోట ఉదయగిరి రాజ్యంలో ఉండేది. రెండవ వెంకటపతి రాయులకు మట్లి ఎల్లమరాజు యుద్ధాల్లో బాగా సహకరించాడు. అందుకు గుర్తుగా ఈ సిద్ధవటాన్ని ఆయనకి బహుకరించాడు. ఇప్పుడు మనం చూస్తున్న శిథిలమైన ఈ ప్రదేశంలో ఉన్న ఈ కట్టడం ఒకప్పుడు రాణులు, మహారాణులు నివసించిన అంతఃపురంగా ఇక్కడ వారు మాకు చెప్పారు. ఇందులో కొన్ని మనకు విశేషమైన గదులు, ఆ గదులలో అమర్చబడిన షెల్ఫ్స్ లాంటివి కూడా మనం చూడొచ్చు. This must be where you keep all
shampoo, soaps and everything. Okay, this is one kind of thing. No way. So ఈ కోటలో ఎన్నో రహస్య మార్గాలు స్వరంగాలు ఉన్నాయని చెప్పారు. అది అతిశయోక్తి కాకపోవచ్చు, ఎందుకంటే ఆ రోజుల్లో కోటలో నుంచి శత్రువులు దాడి చేసినప్పుడు తప్పించుకోవటానికి రాజులు నిర్మించుకున్న మార్గాలు ఇవి. మాకు పలానా చోట ఉంది అని చెప్పి వెళ్ళటానికి చూస్తే అక్కడ బహుశా ఈ కనిపిస్తున్న ద్వారం నుంచి కిందికి వెళ్తే అటువంటి రహస్య మార్గం ఏదైనా ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఎవరిని అందులోకి వెళ్ళనివ్వటానికి పర్మిషన్ లేదు. ఈ కోటలో మనకు ఎటువంటి ఆహారం కానీ మంచినీళ్లు కానీ ఏమీ దొరకదు. కాకపోతే ఇక్కడ ఒక కోట వెనక భాగాన ఒక చిన్న దర్గా ఉంది. ఆ దర్గాకు ఆనుకొని ఒక చిన్న క్యాంటీన్ లాంటిది ఉంది. బహుశా టీ, కూల్ డ్రింక్స్ మాత్రమే దొరుకుతాయి. సో అది మనం అందరూ కోటలో వచ్చిన వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక చిన్న స్మాల్ రెస్టారెంట్ లాంటిది కూడా కాదు, ఒక చిన్న స్టాల్ అంతే. మట్లీ రాజుల పతనం తర్వాత ఔరంగజేబు సేనాని మీర్ జుమ్లా సిద్ధవటాన్ని ఆక్రమించి పాలించాడు. ఆ తర్వాత ఆర్కాట్ నవాబులు సిద్ధవటాన్ని స్వాధీనం చేసుకున్నారు. కడపను పాలిస్తున్న అబ్దుల్ నబీబ్ ఖాన్ 1714లో సిద్ధవటాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. మయానా నవాబులు సిద్ధవటాన్ని కూడా పాలించారు. 1799లో సిద్ధవటం ఈస్ట్ ఇండియా కంపెనీ వశమైంది. You have some circular kind of thing. This here you can see one mosque. As I think the last rulers must be Mughal, so they have constructed masjid, and this is full. There was heavy rains. Even today it rained so heavy, so you can see the full. And that is the bridge connecting this Kadapa road and this Siddhavatam. If you go straight, you will reach Badvel. This is wonderful. Okay. సిద్ధవటం కోట చేరుకోవటానికి మీరు కడప నుంచి అయినా రావచ్చు, తిరుపతి నుంచి అయినా రావచ్చు. బద్వేల్ మార్గంలోకి మీరు గనక టర్న్ తీసుకుంటే అక్కడి నుంచి మీరు ఈ పెన్నా నది బ్రిడ్జ్ దాటిన తర్వాత సిద్ధవటం ఊర్లోకి వెళ్తారు. ఎంతో పటిష్టంగా కట్టబడిన ఈ కోటకు 4 ప్రధాన మార్గాలు ఉన్నాయి. ఎటు చూసినా, ఎటు నుంచి వచ్చినా శత్రువుల నుంచి కాపాడటానికి ఇందులో మార్గాలు ఉన్నాయి. పటిష్టమైన బండరాయి, గ్రానైట్ రాయితో నిర్మించబడింది. ఇటువంటి కోట ఎన్నో రాజులకు నిలయమై వారి చేత ఈ కోట పాలించబడింది. అటువంటి ఈ కోట ఈరోజు పూర్తిగా ఆదరణకు నోచుకోక ఈ కోట యొక్క శిలాఫలకం, సైన్ బోర్డు కూడా మీరు చూస్తున్నారు తుప్పు పట్టి. కనీసం ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఈ కోట యొక్క వృత్తాంతాన్ని తెలియజేసే బోర్డు కూడా పెయింటింగ్కి లేక ఇలా ఉండిపోయింది. ఇటువంటి మహత్తరమైన ప్రదేశం, ఎంతో చారిత్రాత్మక విలువ ఉన్న ఈ ప్రదేశాన్ని మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కాపాడతారని ఎంతో నమ్మకంతో ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ కోట చుట్టుపక్కల మీకు ఎటువంటి సదుపాయం లేదు. మళ్ళీ తిరిగి ఇంకొక మంచి
టూరిస్ట్ వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు ఆర్వీఆర్ ఫన్ ట్రావెల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నలుగురికి ఈ వీడియో రీచ్ అయ్యేలాగా ఒక కామెంట్, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ అగైన్. బాయ్.